సార్ నిన్నటి నుంచి మరొక వార్త వైరల్ అవుతుంది. ఏదైతే ఈ పొలిటీషియన్స్ మాట్లాడారో, సరే ఎవరిని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు వాళ్ళకి కావాల్సిన సమాధానం లేదు. ఎవరైతే ఐ ఆఫ్ ది స్టామ్ అంటారు, తుఫానుకు బిందు ఒకటి ఉంటుంది. సో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ఏదైతే రాజకీయ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారో, అల్లు అర్జున్ లేకపోతే ఇంకో సినిమా వాళ్ళను ఈ రకంగా టార్గెట్ చేసేవాళ్ళు, ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు ఇదే యాక్టర్లు డొనేషన్లు ఇస్తున్నారు. కరోనా టైంలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎంతో సేవ చేశారు. ఏ రాజకీయ నాయకుడు ఏ తుఫాన్లు వచ్చినప్పుడో వచ్చినప్పుడో ప్రజల ముందుకు వచ్చారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, సినిమా వాళ్ళనే మధ్యగా చూపిస్తున్నారు అని చెప్పి మరొక వాదన వస్తుంది. అల్లు అర్జున్ కూడా చాలాసార్లు ఇలాంటి వాటి మీద డబ్బులు ఇచ్చాడు. ఉదుద్దు వచ్చినప్పుడు లేకపోతే ఇంకో తుఫాన్ వచ్చినప్పుడు ఏమైనా విధ్వంసాలు జరిగినప్పుడు మేము ఉన్నామన్న భరోసా సినిమా వాళ్ళు ఇస్తున్నారు కదా. ఏ రాజకీయ నాయకులు ఇచ్చారు? వీళ్ళకి ఆ అర్హత లేదా? ఓ చర్చ ఓ థియేటర్ దగ్గర జరిగిన ఘటన, దాని పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా జాగ్రత్త పడాలి అనేది తప్ప పాలిటిక్స్ వర్సెస్ సినిమా కాదు. ముందు అది చర్చ దారి తప్పించడం మొదటి పొరపాటు. రెండవది, ఇంతమంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు రాజకీయాలకు సినిమాకు మధ్యలో పెద్ద గీతం లేదు. రామారావు గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, కోట శ్రీనివాస్ ఒక డజన్ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు సినిమా పరిశ్రమలో. ఆఖరకు ఇప్పుడు చర్చిస్తున్న కుటుంబంతో సహా అల్లు అర్జున్ గారి మామగారు లేదా అల్లు అరవింద్ కూడా పోటీ చేశాడు కదా. వీళ్ళలో ఎవరు రాజకీయాలకు అతీతులని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక పార్టీ జెండా పుచ్చుకొని ఆ సమయంలో మీరు ఉండకపోవచ్చు, కానీ మీరు మీ బంధుత్వాలు, మీ స్నేహాలు ఇవన్నీ అందరికీ క్లియర్గా ఉన్నాయి. ఇంకా రెండో విషయం అండి, ఏదైనా బాధ వచ్చినప్పుడు దానం, విరాళం ఇవ్వడము, సహాయం చేయటము ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు, ఉడత భక్తి అన్నట్టుగా. దానికి ఎవరు ఎక్కువ ఇచ్చారో ఆ విధంగా చెప్పాలంటే, ఉన్నమాట చెప్పాలంటే, ఇంతవరకు తెలుగులో అందరికంటే ఎక్కువ సాయం చేసింది పవన్ కళ్యాణ్. అవును, ఆయన ఇప్పుడు ఏ పార్టీలోనూ ఉండొచ్చు, ఏ కూటమిలో ఉండొచ్చు, ఏ సందర్భం లేకపోయినా ఆయన నిజానికి వీళ్ళందరికంటే రిచ్ కాదు. అవును, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి గారు, అరవింద్ చాలా రిచ్ అయింటాడు. బట్ దాన ధర్మాలు ఎక్కువగా చేసింది పవన్ కళ్యాణ్. దాన ధర్మాలు కాదు, విరాళాలు, సహాయం అది ప్రకటించమని ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ అని, కేవలం లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. కానీ డిప్యూటీ కాకముందే ఆయన చేశాడు. కాబట్టి ఒక ఎంజీఆర్ అలా చేసేవాడు తమిళనాడులో, అలాంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. అలాగే సోను సూద్ చేశాడు. అవును, సోను సూద్ అదొక ఆయన ఒక ఇదేదో మిషన్ లాగా పట్టుకొని ఆయన చేస్తూ వెళ్ళిపోయాడు. ఒక కొత్త వరబడి ఆయన ప్రవేశపెట్టాడు. అట్లాంటి యాక్టర్స్ ఇంకా ఉన్నారు. సైలెంట్గా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని నాకు కొన్ని పేర్లు చెప్పి కొన్ని చెప్పకూడదు. కానీ అలాగే ఆ సమయంలో ఎవరెంత ఇచ్చారని ప్రజలు పోల్చి చూసుకుంటూ ఉంటారు. మనం కూడా చూస్తాం మీడియాలో, కానీ వాటి మీద మనం కామెంట్ చేయాలి. ఎందుకని అది ఎవరెవరి ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తారు కాబట్టి. అందుకని రాజకీయ నాయకుల పాత్ర, రాజకీయ నాయకులు అందరి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లోనే పవన్ వర్సెస్ జగన్ అనేప్పుడు చర్చ జరిపేవాళ్ళు. రామారావు గారు, ఎందుకు రామారావు గారిని తుఫాను బాధితులకు మీరు ఏమి ఇచ్చారని మా మిత్రుడు సురేష్ అడిగితే, ఇవ్వడానికి ఏముంది బూడిద అన్నాడు ఆయన. అదొక పెద్ద డైలాగ్ అయిపోయింది. అప్పుడు నేను చెప్తుంది ఆయా సందర్భాలు, వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉంటుంది. రామారావు విరాళాలు వసూలు చేసి ఇచ్చారని పేరు కూడా ఉంది కదా. కాబట్టి రాజకీయ నాయకులతో సినిమాలు పెట్టుకోవడం అంత అది అవసరము కాదు, అది శ్రేయస్కరం కూడా కాదు. ఇద్దరు బాధ్యతగా ఉండాలి. బట్ రాజకీయ నాయకులు చట్టరీత్యా, సామాజికంగా ఎక్కువగా అందే విధంగా చేయాల్సిన బాధ్యత. ఇంకోటి, సినిమా వాళ్ళు ఇచ్చినా దాన్ని మళ్ళీ అమలు చేసి చేర్చాల్సింది రాజకీయ నాయకులే, మళ్ళీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. కాబట్టి కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బాధ్యతగా వ్యవహరించటము, నిజాలనే తికమక పరచకుండా చూడటము. ఎంతసేపటికి బౌన్సర్ల ద్వారా సెక్యూరిటీ, అడ్వకేట్ల ద్వారా సెక్యూరిటీ అని మా సెక్యూరిటీ అని చూసుకోవటమే కాకుండా ప్రజల యొక్క యాక్సెప్టబిలిటీ, క్రెడిబిలిటీ అనేది కూడా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణగా ఈయనెవరు, ఆర్నబ్ గోస్వామి ఫ్లాప్ యాక్టర్ అన్నాడు రేవంత్ రెడ్డిని. ఏం మాట్లాడేది? రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఐఎమ్ ఆల్సో నవ్ ఏ పొలిటికల్ యాక్టర్ అన్నాడు. పొలిటికల్ యాక్టర్ను నిజంగా యాక్టర్ అంటాము మనం. కాబట్టి ఇక్కడ అనేక కోణాలు ఉన్నాయి. ఇందులో నేను అనుకోవటం, ఇప్పుడు అందరూ కొంత తగ్గేదేలే అనుకుంటూనే